భగవద్గీత 4వ అధ్యాయము శ్రీ భగవానువాచ 25వ శ్లోకము. దైవమే వాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజూహతి. కొందరు యోగులు దైవ పూజారూప యజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శన రూప యజ్ఞము ద్వారా ఆత్మరూప యజ్ఞమును ఆచరింతురు. ఈ శ్లోకాలు కొంచెం కఠినంగా ఉంటాయి అర్థం చేసుకోవడానికి, కానీ మనం ధ్యానం చేసి వీటికి మనము భాష్యం చదివితే ఈజీగా అర్థమవుతుంది. అయితే యజ్ఞము అంటే మనకు తెలుసు కదా, మామూలుగా కొన్ని రకాల కట్టెలు తెచ్చి మనము ఆ యజ్ఞాన్ని కాలుస్తాము మంత్రాలు చదువుతూ, అందులో నెయ్యి వేస్తాము. అదేవిధంగా మనకు రకరకాల ఆకర్షణలు ఉంటాయి కదా, ఆ ఆకర్షణలన్నీ మన ఆత్మను ఇబ్బంది పరుస్తూ ఉంటాయి. అయితే దైవనామ స్మరణతో మనం యజ్ఞం చేయాలని ఈ శ్లోకాల యొక్క సారాంశము. శ్రోత్రాదీనింద్రియాన్యే సంయమాగ్నేషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్య ఇంద్రియాగ్నేషు జుహ్వతి. కొందరు యోగులు శ్రోత్రాది ఇంద్రియములను సంయమన రూపాగ్నయందు హోమము చేయుదురు. మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపాగ్నులయందు హవనము చేయుదురు. అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రము ఉండదు. ఇవి ముఖ్యంగా ఈ శ్లోకాలు ఏం తెలియజేస్తున్నాయంటే, శబ్దం అంటే మనము ఒక్కొక్కసారి వింటాము కదా రకరకాల శబ్దాలు, ఆ శబ్దాల వల్ల మనము అశాంతికి గురి అవుతాము. అయితే మనం నిత్యము భగవంతు నామాన్ని జపించాలనే ఆ సంకల్పమే యజ్ఞం అన్నట్టు. సో దానివల్ల మనము ఏ రకమైన శబ్దాలు విన్నా కానీ మన మనస్సులో ఆ భగవంతు నామస్మరణ జరిగితే ఏవి మనని అశాంతికి గురి చేయవని ఈ శ్లోకం చెప్తుంది. అంటే దైవనామస్మరణమే ఒక యజ్ఞం అని ఈ శ్లోకాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. తర్వాత శ్లోకము. సర్వానింద్రియ కర్మాని ప్రాణకర్మాని చాపరే ఆత్మ సంయమ యోగాగ్నో జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానము చే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయుచుందురు. అట్టివారు పూర్తిగా పరమాత్మ యందే స్థితులై ఉందురు. అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియముల ప్రభావము వారిపై ఏమాత్రము ఉండదు. ఎందుకంటే వారి బుద్ధి యందు పరమాత్మ మాత్రమే నిలిచియుండును.